మాకు లేకుండా మొర్దెకై లాంటి మనస్సు మీరు మాకు దయచేసి మహిమ పొందుకొనమని విజ్ఞాపన చేస్తున్నాను. దయగలిగిన దేవా, మొర్దెకై నీకోసం జీవించాడు. ఇహలోక మర్యాదను ప్రభువా, ఇదిగో ప్రభువా, పాటించుకోకుండా నిన్ను గౌరవించాడు, నిన్ను దేవా నమస్కరించాడు ప్రభువా. నాయన మొర్దెకై అయితే గోనిపట్ట అనుభవాన్ని అనగా ఉపవాస ప్రార్థనను, తగ్గింపు జీవితాన్ని కలిగి ఉన్నట్లుగా నాయన మాకు నేర్పుతున్నారయ్యా. ఇదిగో హామానుపై విజయాన్ని సాధించినట్టుగా దేవా మాకు ప్రభువా వాక్యంలో వివరించారయ్యా. అలాంటి స్థితి మాకు దయచేయండి, అలాంటి ఆత్మశక్తిని దయచేయండి, అలాంటి ఆత్మబలాన్ని దయచేయండి, అలాంటి ఆత్మశక్తిని దయచేసి మేము లోకాన్ని, సాతాన్ని జయించే గొప్ప శక్తివంతులుగా మమ్మల్ని చేయమని మీ నామాన్ని స్తుతిస్తూ గణపరుస్తూ యేసయ్య పరిశుద్ధ నామం పేరట అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం సన్నిధి మనకును మన కుటుంబాలకును సకల పరిశుద్ధులకును తోడైండి నడిపించి దీవించునుగాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ.